క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. హంటర్ కమిషన్. హంటర్ కమిషన్కి ఏం పేరు మనకి? ప్రథమ భారతీయ విద్యా కమిషన్. మొదలయారి కమిషన్నే సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు. సార్జెంట్ కమిషన్ని యుద్ధ అనంతర విద్యా పథకం అంటారు. ఎందుకని? సార్జెంట్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు? 1944 సంవత్సరంలో. కాబట్టి 1944 అంటే అప్పటికి మనకి రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తుంది కాబట్టి యుద్ధ అనంతర విద్యా పథకం అని పిలుస్తారు. రాధాకృష్ణ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్. కాబట్టి హంటర్ కమిషన్ ప్రథమ భారతీయ విద్యా కమిషన్, మొదలయార్ కమిటీ సెకండరీ విద్యా కమిషన్, సార్జెంట్ కమిటీ యుద్ధ అనంతర విద్యా పథకం, రాధాకృష్ణ కమిటీ విశ్వవిద్యాలయ కమిషన్. జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విద్య యొక్క సాధారణ సిద్ధాంతమే తత్వం, సరి అయినదే. తత్వ సిద్ధాంతాన్ని క్రియాత్మకతను విడదీయకూడదు, సరి అయినదే. జీవితం నుండి విడదీస్తే తత్వం కొనసాగడం కష్టం, ఇది కూడా సరి అయినదే. కాబట్టి 3 సరి అయినవే. విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగిక, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలను కలిగి ఉండే రికార్డ్. విద్యార్థి సంపూర్ణ, సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలన్నీ కలిగి ఉండే రికార్డ్ ఏమిటి మనకి? క్యుములేటివ్ రికార్డ్. అదే సంచిత పత్రాలు. క్యుములేటివ్ రికార్డ్, సంచిత పత్రాలు. అదే ఎండోటికల్ రికార్డ్ ఏం కలిగి ఉంటుంది? ఎండోటికల్ రికార్డ్ కేవలం భావోద్వేగ అంశాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణంలో పాత్ర పోషించే రికార్డే క్యుములేటివ్ రికార్డ్. క్యుములేటివ్ రికార్డులో మానసిక, శారీరక, భావోద్వేగ, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలన్నీ కలిగి ఉంటుంది. ఒక విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి క్యుములేటివ్ రికార్డ్ అందిస్తుంది. విద్య తిద్రువాతకం. దీనిలో 3వ అంశం. విద్య తిద్రువం కదా. దాంట్లో మొదటి అంశం ఉపాధ్యాయుడు, రెండవ అంశం విద్యార్థి, 3వ అంశం తల్లిదండ్రులు అవ్వచ్చు, పాఠ్య ప్రణాళిక అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం 3వ అంశం ఏమిటి? 3వ అంశం మనకి తల్లిదండ్రులు అవ్వచ్చు, పాఠ్య ప్రణాళిక అవ్వచ్చు. ఏది పెట్టినా సరైన సమాధానమే అవుతుంది. ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రులు లేదా పాఠ్య ప్రణాళిక. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. విశ్వ మానవులందరికీ కాబట్టి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యొక్క ముఖ్య ధ్యేయం ఏంటి? విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించటం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ప్రాథమిక స్థాయి కాబట్టి 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. కాబట్టి 1:30. అదే ప్రాథమికోన్నత స్థాయి అంటే 35 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అయితే ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. పిల్లలకు 1 కిలోమీటర్ లోపు దూరంలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలని సూచించిన కమిషన్ ఏమిటది? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అనేది పిల్లలకు 1 కిలోమీటర్ లోపు దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పింది. అదే యాక్ట్ అయితే ఆర్టీఈ యాక్ట్ అనేది పిల్లలకు 1 కిలోమీటర్ దూరంలోపే ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పింది. కమిషన్ అయితే కొఠారి కమిషన్, యాక్ట్ అయితే ఆర్టీఈ యాక్ట్. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెకాలే. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదించిన సమర్థతా రంగాలు ఏమిటా? సమర్థతా రంగాలు విద్యా సంబంధ, సందర్భ సంబంధ సామర్థ్యాలు, భావనా సంబంధ, నిష్పాదన సంబంధ సామర్థ్యాలు. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 సరి అయినవి.
2010 నాటికి 100% సార్వత్రిక నిలుపుదలను సాధించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఏ కార్యక్రమం యొక్క లక్ష్యం? 2010 కాబట్టి ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి? 2010 నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించడం. మనకేం చేశారు? ఎపెప్ని డిపెప్లో విలీనం చేశారు. డిపెప్ని ఎస్ఎస్ఏలో విలీనం చేశారు. యునిసెఫ్, యునెస్కో, WHO ప్రకారం అత్యవసర జీవన నైపుణ్యాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆలోచన నైపుణ్యాలు. ఆలోచన నైపుణ్యాలు ఏమిటి మనకి? స్వీయ అవగాహన, సమస్య పరిష్కారం. సామాజిక నైపుణ్యాలు ఏమిటి? సహానుభూతి, సమర్థవంతంగా భాషించడం. సంప్రదింపు నైపుణ్యాలు ఏమిటి మనకి? ఉద్వేగ నియంత్రణ, సమవయస్కుల ఒత్తిడిని అధిగమించడం. వాదము, విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. భావవాదం. ఆత్మసాక్షాత్కారం, సంకల్ప సిద్ధి సరి అయినదే. ప్రకృతివాదం. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, పిల్లల అనుభవాలే పాఠ్యపుస్తకాలు సరి అయినదే. వ్యవహారిక సత్తావాదం. ఉపయోగిత సూత్రం, సమైక్య సూత్రం ఇది కూడా సరి అయినదే. కాబట్టి 3 సరి అయినవే. 21వ శతాబ్దపు నైపుణ్యాలతో విద్యార్థులను బహుముఖంగా తీర్చిదిద్దాలని సూచించింది. 21వ శతాబ్దం కాబట్టి NEP 2020. అదే 20వ శతాబ్దపు నైపుణ్యాలతో విద్యార్థులను బహుముఖంగా తీర్చిదిద్దాలి అంటే అది ఏ కమిషన్ మనకి? NEP 1986. 20వ శతాబ్దం అంటే NEP 1986. 21వ శతాబ్దం అంటే NEP 2020. బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయసుకు తగిన తరగతిలో నీత పాఠశాలలో చేర్చుటకు ఏర్పాటు చేయబడిన పథకం ఏమిటి? బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయసుకు తగిన క్లాసులో నీత పాఠశాలలో చేయుటకు ఏర్పాటు చేయబడిన పథకమే బ్రిడ్జ్ స్కూల్ పథకం. ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా విద్యా కమిటీల వరుస క్రమం గుర్తించండి. ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా విద్యా కమిటీల వరుస క్రమం గుర్తించండి. మనకి హంటర్ కమిటీ ఎప్పుడు? హంటర్ కమిటీ 1882. హాటాక్ కమిటీ 1929. విశ్వవిద్యాలయ కమిషన్ 1948. సార్జెంట్ కమిషన్ 1944. కాబట్టి మొట్టమొదటి ఏమిటి మనకి? హంటర్ కమిషన్ 1882, హాటాక్ కమిటీ 1929, సార్జెంట్ కమిషన్ 1944, విశ్వవిద్యాలయ కమిషన్ 1948. సరైన జతలను గుర్తించండి. భావవాదం ప్లేటో, సోక్రటీస్ సరి అయినదే. ప్రకృతివాదం స్పెన్సర్, రూసో సరి అయినదే. వ్యవహారిక సత్తావాదం విలియం జేమ్స్, జాన్ డ్యూయి సరి అయినదే. అస్తిత్వవాదం బేకెన్, థోరో అన్నారు. ఇది సరి అయినది కాదు. UNCRC బాలల హక్కులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ప్రకరణ 12 బాలల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని తెలుపుతుంది. సరి అయినదే. ప్రకరణ 19 అన్ని రకాల హింసల నుండి బాలలకు రక్షణ కల్పించాలని చెబుతుంది. ఇది సరి అయినదే. కానీ ప్రకరణ 23 మనకి ఏం చెబుతుంది? ప్రకరణ 23 మనకి మానసిక, శారీరక వికలాంగుల పిల్లల హక్కుల గురించి చెబుతుంది. కాబట్టి సి సరి అయినది కాదు. ప్రకరణ 23 మానసిక, శారీరక వికలాంగుల పిల్లల హక్కుల గురించి చెబుతుంది. ప్రకరణ 23. తన అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయం జరిగినప్పటికీ ఆమోదించగలగడం ఈ రకమైన విలువ. ఏ రకమైన విలువ? ప్రజాస్వామ్య విలువ. తన అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయం జరిగినప్పటికీ ఆమోదించగలగడం ప్రజాస్వామ్య విలువ. మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లల పౌష్టిక స్థాయిని పెంచడం,
పిల్లల హాజరు పెంచడం, పాఠశాల నమోదు పెంచడం అనేవి మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశాలు. అంతేగాని కొంతమందికి ఉపాధిని కల్పించడం అనేది మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉద్దేశం కాదు. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ వయసులోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఏ వయసులో పిల్లలండి? 6 నుంచి 14 సంవత్సరాల వయసులో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం. ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసం ఎన్ని గంటలు శిక్షణ పొందాలి? ఎన్ని గంటలు? 50 గంటలు శిక్షణ పొందాలి. కనీసం 50 గంటలు శిక్షణ పొందాలి. పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలని సూచించింది ఎవరు? పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ. హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని సూచించిన కమిటీ ఏమిటి? సెకండరీ విద్యా కమిషన్. మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి ఏర్పడింది. కుతుబ్ అనగా అర్థం ఏమిటి? కుతుబ్ అనగా అర్థం రాయడం నేర్పే ప్రదేశం అని అర్థం. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం: సృజనాత్మక ఆలోచన, యాదృచ్ఛికం, సాహసోపేతం, వికేంద్రీకృతం. సరి అయినదే. వివేచనాత్మక ఆలోచన, విభజనాత్మకం, ఉద్దేశపూర్వకం, కేంద్రీకృతం. ఇది కూడా సరి అయినదే. కాబట్టి 2 సరి అయినవే. డిపెప్ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విదేశీ సంస్థలు ఏమిటవి? ఓడిఏ, ప్రపంచ బ్యాంక్, యుఎన్డిపి. ఈ 3 కూడా డిపెప్ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన సంస్థలు. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబికను ఆమోదించిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబికను ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు? 1989. ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాల పైన వయసు ఉండి ఇంకా ఏ పాఠశాలలో చేరిన పిల్లలను గుర్తించి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చి తగిన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అని చెబుతుంది. ఏ చట్టం? మనకి ఆర్టీఈ చట్టం ప్రకారం. ఆర్టీఈ చట్టం పరిధిలోకి వచ్చే పిల్లల వయసు ఎంత? 6 నుంచి 14 సంవత్సరాలు. మనకి ప్రశ్నలో కూడా ఏమన్నాడు? 6 సంవత్సరాల పైన వయసు ఉన్న వ్యక్తిని గుర్తించి తను ఇంకా పాఠశాలలో చేరకపోతే తన వయసు ఎంత ఉందో ఆ వయసుకు తగిన పాఠశాలలో చేర్చాలని చెప్పే చట్టమే ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009. ఎన్ఈపీ 2020 ఈ వయసు విద్యార్థుల కోసం 5+3+3+4 పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణం సూచించింది. ఏ వయసు పిల్లల కోసం? 3 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం. 3 నుంచి 18 సంవత్సరాలు అయితే ఎన్ఈపీ 2020, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలైతే ఆర్టీఈ 2009. ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం గ్రామస్థాయి కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే చెల్లించవలసిన రుసుము ఎంత? రుసుము చెల్లించనక్కర్లేదు. గ్రామస్థాయిలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.